హాయ్ అండి. అమరావతి రైతుల గురించి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్‌లో స్పందించాల్సిన అవసరం ఉంది అంటే మాట్లాడుకోవచ్చు. అమరావతిలో మహిళల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటో అసలు ఆ వీడియో ఏంటో నేను చూడలేదు. కానీ ఇవాళ టీవీ తెరిస్తే వాళ్ళ మీద కేసులు అవి ఇవి జరిగినాయి. అమరావతి మహిళల్ని పలానా మాటని కించపరిచారు అని చెప్తున్నారు. నిజంగా అండి. అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు కూడా రాజకీయ నాయకులు కూడా. మరి వాళ్ళనేమనాలి? ఎందుకు మాట్లాడుతున్నారు అమరావతి రైతులు భార్యల గురించి, అమరావతి రైతులు మహిళల గురించి? భూములిచ్చి, ఆ భూముల కోసం పోరాడి, దానికి డబ్బులు అందక, దానికి వసతులు ఇవ్వక, అక్కడ ఇస్తామన్న పొలం ఇవ్వక, ఎన్నో ఇబ్బందులు పడి లాఠీ చార్జీలు తిరిగి కనీసం 3-4 సంవత్సరాలు రోడ్లెక్కి అన్ని ఊర్లు తిరిగి వచ్చిన మహిళలు ఎవరన్నా ఉన్నారు అంటే గిన్నిస్ బుక్ ఎక్కాల్సింది రాజధాని మహిళలు, ఆడవాళ్ళే అని చెప్తా నేను. అమరావతి ఆడవాళ్ళు. అర్థమైందండి? అట్లాంటి ఆడవాళ్ళని ఛానల్లో కూర్చుని కించపరిచే మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఇవన్నీ టైం వేస్ట్ పనులు, టైం వేస్ట్ మాటలు కాదా? ఆలోచించండి. మహిళలను అనే ముందు ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయో ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు స్కూల్ మానేసి, కాలేజీలు మానేసి ఏవో డబ్బులు వస్తాయి రాజధాని కోసమని. ఆలోచించుకుంటే బాగుంటుంది అనే ముందు. ఛానల్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కేసులే పెడతారు.